గురుభ్యో నమ. మేష సంక్రాంతి 14 ఏప్రిల్ 2026 రోజు మేష సంక్రాంతి వస్తుంది. మేష సంక్రాంతి నాటి దానం ప్రత్యేక ఫలదాయకంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఇతర సంక్రాంతుల వల్లనే ఈరోజు శ్రద్ధగా దానం చేస్తే కెరియర్లో అడ్డంకులు తొలగిపోతాయి మరియు ఆరోగ్యంలో మెరుగుదల వస్తుంది. ఈ సంవత్సరం మేష సంక్రాంతి తేదీ మరియు ఏ వస్తువులను దానం చేయాలనో శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో సూర్యదేవుని గ్రహాల రాజుగా పిలుస్తారు. సూర్యదేవుడు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రాంతి పవిత్ర పర్వాన్ని జరుపుకుంటారు. సూర్యుడు మీనరాశి నుండి బయలుదేరి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మేష సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ శుభ సందర్భంలో కర్మాసం ముగుస్తుంది మరియు వివాహము, గృహప్రవేశం వంటి అన్ని మాంగళిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు శ్రద్ధగా మరియు ఆసక్తితో సూర్యదేవుని పూజించడం వల్ల జీవితంలో శక్తి, విజయం మరియు సానుకూలత లభిస్తుంది. మేష సంక్రాంతి రోజున మతపరమైన దృష్టితో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా పవిత్ర నదులలో స్నానము మరియు దానం చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఈరోజు చేసే దానము ఇతర సంక్రాంతుల మాదిరిగా అత్యంత ఫలదాయకమని నమ్మకం. శ్రద్ధగా దానం చేయడం వల్ల జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి, కెరీర్లో ప్రగతి లభిస్తుంది మరియు ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈ సంవత్సరం మేష సంక్రాంతి శుభ తేదీ ఏమిటో మరి ఈరోజు ఏ వస్తువులు దానం చేయడం శుభంగా భావించబడుతుందో తెలుసుకుందాం. మేష సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటారు? వైదిక పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మేష సంక్రాంతి ఏప్రిల్ 14 జరుపుకుంటారు. ఈరోజు పుణ్యకాలం ఉదయం 6:29 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు మహాపుణ్యకాలము ఉదయం 7:33 నుంచి 11:45 వరకు ఉంటుంది. ఈ సమయంలో స్నానదానం చేయవచ్చు. మేష సంక్రాంతి నాడు తప్పకుండా ఈ వస్తువును దానం చేయండి. మేష సంక్రాంతి రోజు పవిత్ర దానం సందర్భంగా దానం చేయవలసిన వస్తువులు తెలుసుకుందాం. అట్లాగే వాటిని దానం చేయడం వల్ల వచ్చే శుభం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఎరుపు రంగు వస్తువులు అంటే చందనము, కుంకుమ పువ్వు, వస్త్రాలు, పండ్లు మరియు పుష్పాలు అర్పించడం వల్ల అదృష్టం వృద్ధి చెందుతుంది. దీంతోపాటు బెల్లం మరియు గోధుమ దానం చేయడం సంపద ఇస్తుంది. శనగపప్పు, పసుపు మరియు పసుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. నువ్వులు, అన్నము మరియు సత్తు, బెల్లము దానం చేయడం వల్ల జీవితంలో సుఖము, శాంతి మరియు సానుకూలత శక్తి ప్రసరిస్తుంది. మేష సంక్రాంతి యొక్క మతపరమైన ప్రాముఖ్యత. మేష సంక్రాంతి రోజున పవిత్ర సందర్భంగా చేసిన దానం వ్యక్తి జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది. ఈరోజు శ్రద్ధగా దానం చేయడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది. ఇది జీవితంలోని అనేక బాధలను తగ్గిస్తుంది. జ్యోతిష శాస్త్ర విశ్వాసాల ప్రకారం దీనివల్ల సూర్యగ్రహం యొక్క స్థితి బలపడుతుంది. ఎందుకంటే సూర్య మేషంలో వచ్చాం అనమాట. అందుకోసం దాంతో ఆత్మవిశ్వాసం, శక్తి మరియు నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా ఈరోజు దానం చేసే వ్యక్తికి సుఖము, సంపద, కీర్తి మరియు గౌరవం లభిస్తాయి. అలాగే జాతకంలో అనేక దోషాలు కూడా శాంతిస్తాయి. దాంతో జీవితంలో సమతుల్యత మరియు సంతోషం నిలిచి ఉంటాయి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.